ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాయా, నువ్వు తప్పు చేయడం ఏంటి? అబ్బాయికి నిజం చెప్పాలి, తప్పదు. సారీ అబ్బాయి, నిజంగా అసలు ఏం జరిగిందంటే అలాంటి దుర్మార్గుడి కూతురుగా పుట్టడం నీ దురదృష్టం అంతే. అది నీ తప్పు కాదు. మీ అన్నయ్య చేసే దారుణాలకి నిన్ను కూడా కలుపుకొని మాట్లాడుకో. నువ్వు మీ అన్నయ్య అనే ఫీలింగ్లో మనం అని మెన్షన్ చేస్తుంటే అతని తప్పుల్లో నీకు భాగం ఉన్నట్టు అవుతుంది. నా మాయ అలాంటిది కాదు. మాయకి అభిమానించడం మాత్రమే తెలుసు. తనకి ద్వేషాలు పగలు తెలియవు. నేను ఆ మాయనే చూడాలి, ఆ మాయతోనే ఉండాలి. నీ కళ్ళల్లో గిల్ట్ ఎందుకో నాకు తెలుసు మాయా. నాన్నకి జరిగిన యాక్సిడెంట్ మీ అన్నయ్య చేశాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. అది నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది. ఎంక్వైరీలో తెలిసింది. మీ అన్నయ్య చేసే తప్పులకి నిన్ను నువ్వు నిందించుకోకు మాయా. ఐ ట్రస్ట్ యూ. ఓం శ్రీమాత్రే నమః. నువ్వు నీ గురించి చెప్పినప్పుడు కాస్త సంకోచించాను గాని నిజంగా మీరు ఒకరి కోసం ఒకరు జన్మించారు. మీది విధి కలిపిన బంధమే. కానీ ఏం లాభం? ఆ విధే మాకు అడుగడుగునా పరీక్షలు పెడుతుంది, మానసిక క్షోభకి గురిచేస్తుంది. ఇంకేవో శుభాలు జరుగుతాయనుకుంటే అపశకునాలు, హెచ్చరికలే వినిపిస్తున్నాయి. మనసంతా ఆందోళనగా ఉంది స్వామి. ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి. మీరు ఎవ్వరికీ ఏ అన్యాయం చేయకపోవచ్చు, అందరి మంచి కోరవచ్చు. కానీ అంత మాత్రానికే మీకు అంతా మంచే జరగాలని లేదు. దేవుడి లీలలు అర్థం కావు. కొన్నిసార్లు జరుగుతున్న మంచిలో ఏదో చెడు ఉండొచ్చు. మరికొన్నిసార్లు చెడు జరుగుతున్న సమయంలో అదే మంచికి దారి తీయవచ్చు. ఈ జాతకాన్ని పరిశీలిస్తుంటే గ్రహ సంచారంలో దోషం కనిపిస్తోంది తల్లి. శుభ ఫలితాలనిచ్చే గ్రహాలు వక్రగతిని సంచరిస్తున్నాయి. దానివల్లే శత్రుపీడ, ఆకస్మిక ప్రమాదాలు ఎదురవడం వంటివి జరుగుతాయి. మనలో ఏ కల్మషం లేకపోయినా పరుల పాపదృష్టి వల్ల దోషాలు ఏర్పడతాయి. ఇతనికి గత అమావాస్య నుండి అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాబోయే పౌర్ణమి వరకు ఈ గ్రహ సంచారం ఇలాగే ఉంటుంది. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు ఏ రూపంలో అయినా రావచ్చు. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? నేను ఆయన్ని ఎలా కాపాడుకోవాలి? మీ మీద నమ్మకంతోనే వచ్చాను. మీరే ఏదో ఒక మార్గం చెప్పాలి. దైవ కృప తప్ప ఏదీ రక్షణనివ్వదు. సౌభాగ్యప్రదాయిని అయిన ఆ అమ్మవారిని శరణు వేడుకోవడమే దీనికి పరిష్కారం. త్రికరణ శుద్ధిగా అమ్మవారిని నమ్మి
కఠిన దీక్ష ఆచరించు. అనగా ఒక పూట భోజనం, భూషయనం వంటి నియమాలు పాటించి ప్రతిరోజు అమ్మవారి నామస్మరణతో కుంకుమ పూజ చెయ్యాలి. ఆ కుంకుమే అమ్మవారి వరప్రసాదంగా భావించి ప్రతిరోజు ధరిస్తే అతని దోషాలు తొలగిపోతాయి. తప్పకుండా చేస్తాను స్వామి. ఆ అమ్మవారే నా సౌభాగ్యాన్ని కాపాడాలి. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది తల్లి. ఏంటి స్వామి అది? అతను నీకు గత జన్మలో తాళి కట్టిన భర్త. ఈ జన్మలో మీరు వివాహ బంధంలో ముడిపడి లేరు కదా. ఆ బంధం ఉంటేనే ఈ దీక్ష ఫలిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? కంగారు పడుకు తల్లి. మనసా వాచా కర్మణ అతనే నీ భర్త అని భావిస్తున్నావు కాబట్టి దీక్ష ప్రారంభించే ముందు అతని చేత కుంకుమ పెట్టించుకో. అదే నీకు వివాహం అని భావించు. ఆ విశ్వాసంతోనే దీక్ష చెయ్యి. అమ్మవారు కరుణిస్తుంది. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంకా ఆ జాతకంలో దోషం లేనట్టే కదా? జగన్మాత, ఏమిటి ఈ పరీక్ష? ఏమైంది స్వామి? అది ఈ రోజు నీ భర్తకి సర్పగండం రాసుంది తల్లి. ఏమంటున్నారు స్వామి? చెప్పాను కదా తల్లి, గ్రహ సంచారం వల్ల వరుస ప్రమాదాలు పలకరిస్తాయి అని. నిన్న వాహన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇవాళ సర్పగండం రాసుంది. అతన్ని ఈ గండం నుంచి కాపాడుకో. వెళ్ళు తల్లి, వెళ్ళు. ఉంటాను స్వామి. విజయోస్తు. అమ్మా, ఆ బిడ్డ సౌభాగ్యాన్ని కాపాడు. శ్రీమాత్రే నమః. డ్రైవర్, తొందరగా పోనీ. రాత్రి కోపంలో గౌరీ గారి మీద కేకలేశాను. ఏమనుకున్నారో ఏంటో. వెళ్ళి సారీ చెప్తే పోతుందేమో. వద్దులే, ఈవిడికి సారీ చెప్తే నెత్తికే కూర్చుంటారు. ఏం చేద్దాం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.